హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హెవెన్లీ థింగ్స్. ఈరోజు నేను ప్రిపేర్ చేసిన డైట్ రెసిపీస్ చూసేయండి. జ్యూస్లో ఈరోజు ఫ్రూట్ వచ్చేసి గ్రీన్ యాపిల్, సన్ఫ్లవర్, పంప్కిన్, వాటర్ మిలన్ సీడ్స్ నానబెట్టి వేసుకోవాలి. వాల్నట్ ఒకటి, బాదాం ఒక 2, అలాగే కిస్మిస్ ఒక 2, ఎండు ఖర్జూరం ఒకటి నానబెట్టి వేసుకోవాలి. 1 స్పూన్ ఓట్స్, 1 స్పూన్ నువ్వులు కాస్త రోస్ట్ చేసి వేసుకున్నాను. అలాగే చిన్న టీ గ్లాస్ పాలు కూడా వేసుకోవాలి. పాలు ఇష్టం లేని వాళ్ళు కొద్దిగా వాటర్ వేసుకుని బ్లెండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఎగ్ కర్రీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాలు, చిన్న చెక్క, 4 లవంగ మొగ్గలు, 4 యాలకులు వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ని ఒకసారి బ్లెండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్లోకి 10 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. 3 స్పూన్స్ కారం వేసుకొని మరీ మెత్తగా కాకుండా కాస్త కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. నూనెకి బదులుగా నెయ్యి వేస్తున్నాను. 4 స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని నెయ్యి హీట్ అయిన తర్వాత 4 ఎగ్స్ కొట్టి వేసుకోవాలి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ వేసుకోండి. ఎగ్స్ని కదపకుండా ఒక 2-3 మినిట్స్ అలా ఉంచేయాలి. 2-3 మినిట్స్ తర్వాత ఎగ్స్ని పెద్ద పీసెస్ కింద కట్ చేసుకోవాలి. గరిటెతో ఇలా చిన్నగా స్మాష్ చేస్తే వచ్చేస్తాయి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేసినట్లయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియోస్ అన్ని మీ ఫోన్కి నోటిఫికేషన్ వచ్చేస్తాయండి. మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. మన హెవెన్లీ థింగ్స్ ఛానల్లో 700+ వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి తప్పకుండా వెళ్ళి చూడండి. మీకు నచ్చే వీడియోలు కొన్నైనా ఉండొచ్చు. ఎగ్స్ ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకుందాం. వేరొక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ గీ వేసుకుందాం. వేసుకోవాల్సిన పోపు దినుసులు ఒకసారి చెప్పేస్తాను. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఒక ఎండుమిర్చి వేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచి పోపు దినుసులు ఫ్రై చేసుకుందాం. పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఎక్కువ ఫ్రై చేస్తాను. మీరు కావాలనుకుంటే తగ్గించి ఫ్రై చేసుకోవచ్చు. సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ వేసేసుకోవాలి. మసాలా కారం ఆయిల్లో 2-3 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుందాం. వాటర్ వేయడం వల్ల మనం వేసుకున్న మసాలా డ్రై అయిపోకుండా కాస్త గ్రేవీగా ఉంటుంది. స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలి. మిక్సీ జార్లో ఒక 2-3 స్పూన్స్ వాటర్ ఉంది, అది కూడా వేసేద్దాం. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం తడిగా ఉండగానే మనం ఎగ్స్ తీసుకొచ్చి ఇందులో వేసేసి మొత్తం డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచాలి. మనం ఎగ్ ఫ్రై చేసుకున్నప్పుడు చిన్న పీసెస్ కింద కట్ చేసేస్తాము. అలా కాకుండా ఈ కర్రీకి కాస్త పెద్ద పీసెస్ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. సాల్ట్ ఏమన్నా సరిపోతే ఇప్పుడే వేసుకోవచ్చు. మసాలా అంతా ఎగ్ పీసెస్కి పట్టేటట్టు 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చివరిగా కొత్తిమీర కూడా వేసేద్దాం. మసాలా ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రోటీలోకి బాగుంటుంది, అలాగే రైస్లో కూడా బాగుంటుంది. ఒకసారి అందరూ తప్పకుండా ట్రై చేయండి. మన హెవెన్లీ థింగ్స్ ఛానల్లో 61 వరకు నాన్ వెజ్ వెరైటీస్ రెసిపీస్ ఉన్నాయండి. తప్పకుండా ఒకసారి వెళ్ళి చూడండి. నేనైతే ఈ కర్రీని చపాతీతో ఎంజాయ్ చేస్తున్నాను. కారం తక్కువ తినేవాళ్ళు, అలాగే చిన్నపిల్లల కోసం చేసేవాళ్ళు అయితే వెల్లుల్లిపాయలు, కారం కొద్దిగా తగ్గించి వేసుకోండి. మరి నెక్స్ట్ రెసిపీలోకి వెళ్ళిపోదాం. కుక్కర్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి తీసుకున్న గోరుచిక్కుడికాయలు, వీటిని ఫ్రై చేసుకుందాం. పోపు దినుసులు ఒకసారి చెప్పేస్తాను. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, సాయిపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు తీసుకోవాలి. 4 స్పూన్స్ వరకు గీ వేసుకోవాలి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ వేసుకోవచ్చు. ముందుగా పోపు దినుసులు వేసి ఫ్రై చేసుకుందాం. పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత ఉడికించి తీసుకున్న గోరుచిక్కుడికాయలు కూడా వేసుకుని స్టవ్ లో ఫ్లేమ్లో టర్న్ చేసుకుని సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఎక్కువ డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం వేసుకొని మిక్స్ చేసుకుందాం. స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచాలి. 2-3 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చి కొబ్బరి తురుము 3 స్పూన్స్ వేస్తున్నాను. పచ్చి కొబ్బరి ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. గోరుచిక్కుడికాయ ఫ్రై రెడీ అయిపోయింది. పచ్చి కొబ్బరి వాడడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. చివరిగా కొత్తిమీర వేసేద్దాం. నెక్స్ట్ రెసిపీ శనగలు, పాలకూర కర్రీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి తీసుకున్నాను. అలాగే 10 వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. వీటిని మిక్సీ జార్లో వేసుకుందాం. 2 స్పూన్స్ కారం వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. 2 చిన్న కట్టలు పాలకూర కడిగి తీసుకున్నాను. అలాగే 2 గుప్పిళ్ళు పెద్ద శనగలు ఓవర్ నైట్ నానబెట్టుకుని మార్నింగ్ 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో ఉడికించి తీసుకున్నాను. పోపు దినుసులు కూడా తీసుకోవాలి. 2 స్పూన్స్ గీ వేసుకొని పోపు దినుసులు ఫ్రై చేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, సాయిపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసుకుందాం. పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ ముద్ద వేసుకోవాలి.
స్టవ్ లో ఫ్లేమ్లో టర్న్ చేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని ఉల్లిపాయ ముద్ద పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పావు టీ స్పూన్ పసుపు, సరిపడా సాల్ట్ కూడా వేసి ఫ్రై చేసుకుందాం. హెవెన్లీ థింగ్స్ ఛానల్లో 87 వరకు వెజిటేరియన్ రెసిపీస్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. ఉల్లిపాయ చక్కగా ఫ్రై అయ్యింది. ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత కడిగి పెట్టుకున్న పాలకూర 2 కట్టలు వేసేద్దాం. ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. పాలకూర మొత్తం ఉడికిపోయిన తర్వాత ఉడికించుకున్న శనగలు వేసేద్దాం. పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసి మిక్స్ చేసుకుందాం. 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుందాం. స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి మూత వేసి ఉడికించుకోవాలి. కర్రీ ఉడికేలోపు దానిమ్మకాయ జ్యూస్ చేసుకుంటున్నాను. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 8 o'clockకే డ్రై ఫ్రూట్స్ జ్యూస్ తాగాను. అందువల్ల కాస్త ఆకలిగా ఉంది కాబట్టి నేను జ్యూస్ చేసుకుంటున్నాను. ఇంట్లో అందరి పనులు చేసి పెట్టే ఆడవాళ్ళు తమ గురించి తాము పట్టించుకోరు. పిల్లల్ని పెంచడంలోనూ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తోటి 50+లోకి వచ్చేస్తాము. మనకి కొంత టైం కేటాయించుకుని మనకి నచ్చిన పనులు చేస్తూ మనం ఆరోగ్యంగా ఉండగలిగితే కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. కర్రీ దగ్గర పడుతుంది. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చివరిగా కొత్తిమీర వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. శనగలు పాలకూర కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. హెల్త్ వైజ్ కూడా సూపర్ ఫుడ్ ఇది. ఆకుకూర తినకుండా మారం చేసి పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఛానల్కి గంట సింబల్ నొక్కండి. మా వీడియోస్ చూసిన తర్వాత లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.